హైదరాబాద్ కు చెందిన ఓ విద్యార్థి నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘనగూడ జెడ్పీహెచ్ఎస్ పరీక్షా కేంద్రంలో చోటు చేసుకుంది. అచ్చంపేటకు చెందిన జెండావత్ నరేందర్ ఆదివారం నిర్వహించిన నీట్ రీ ఎగ్జామ్ కు హాజరయ్యాడు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఇన్విజిలేటర్లు ప్రశ్నాపత్రాలు పంపిణీ చేయగా కొద్దిసేపు పరీక్ష హాల్లో ఉన్న నరేందర్ అనంతరం శౌచాలయానికి వెళ్లాడు. అయితే 10 నిమిషాలకు పైగా గడిచిన విద్యార్థి తిరిగి పరీక్షా గదికి రాకపోవడంతో ఇన్విజిలేటర్లకు అనుమానం కలిగింది. వెంటనే ఇతర అధికారులతో కలిసి శౌచాలయానికి తనిఖీ చేయగా నరేందర్ సెల్ ఫోన్ ఉపయోగిస్తూ కనిపించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణలో అతడు గూగుల్లో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విద్యార్థిని ఆదిపట్ల పోలీసులకు అప్పగించారు. పోలీసుల సమాచారం ప్రకారం పరీక్ష ప్రారంభానికి ముందే ఉదయం 7 గంటల సమయంలో కేంద్రానికి చేరుకున్న నరేందర్ తన సెల్ ఫోన్ను శౌచాలయంలోని ఫ్లష్ ట్యాంక్లో దాచిపెట్టినట్లు విచారణలో ఒప్పుకున్నాడని తెలిపారు. ఇక ఈ ఘటనపై పోలీసులు మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితులను సహించబోమని అధికారులు హెచ్చరించారు. గతంలో జరిగిన వివాదాల నేపథ్యంలో ఈసారి నీట్ రీ ఎగ్జామ్ ను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించగా ఈ ఘటన పరీక్షా కేంద్రాల్లో భద్రతా చర్యలపై మరోసారి చర్చకు దారితీసింది.